ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క ఒక మంచి అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రావాలని వచ్చి ఉన్నాను. ఆ యొక్క సందేశం యొక్క సారాంశం ఏంటంటే, నీ శత్రువుని క్షమించటం, ఫర్గివ్ చేయటం. ఈ రోజుల్లో నీ నాశనం గురించి కోరుకునేవాడి గురించి కానీ, నిన్ను శోధించేవాడి గురించి కానీ, నీ కుటుంబాన్ని నాశనం అయిపోవాలని కోరుకునేవాడి గురించి కానీ నువ్వు క్షమించాలంటే క్షమిస్తావా? క్షమించలేం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ముందు వారిని క్షమించు అంటున్నాడు. ఎవడైతే నువ్వు నాశనం అయిపోతావో, నీ నాశనాన్ని చూడాలనుకుంటున్నాడో, వీడు ఎదగకూడదు, వీడు నాశనం అయిపోవాలి, వీడు ఏ విధంగా కూడా సెటిల్ అవ్వకూడదు అనుకునేవాడి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, వాడి గురించి నువ్వు క్షమించి వాడి గురించి ప్రార్థన చేయంటున్నాడు. కానీ ఇది సాధ్యమా? ఆ ప్రార్థన చేయటము నువ్వు శరీరంలో కనుక ఉండి ఉన్నట్లయితే అది అసాధ్యము. కానీ దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క నూతన దృష్టిగా నువ్వు జన్మించిన తర్వాత అది నీకు సాధ్యము. చాలామంది అంటారు, మీరు ఏమన్నా చెప్పండి సార్, దేవుని యొక్క మాటలు అన్నీ నేను వింటాను, వాక్యాలు వింటాను, పాటలు పాడతాను, ఆరాధిస్తాను, దేవుడి యొక్క సంఘానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, కానీ నేను మట్టికి నువ్వు క్షమించనండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ క్షమించిన రోజున నువ్వు నా కుమారుడు కూడా కావు అంటున్నాడు. అంటే నువ్వు క్షమించకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నీవు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ మీద నీ యొక్క బ్లెస్సింగ్ని కోల్పోతున్నావు. చూసారా? ఒక్క క్షమాపణ వెనక ఎంత గొప్ప పరమార్థం దేవుడు పెట్టాడో. ఒక క్షమాపణ కనుక చేస్తే దేవుడు అంటాడంటే, ఐ విల్ బ్లెస్ యూ. ఒకవేళ నువ్వు గనక క్షమించిన ఎడల ఆ బ్లెస్సింగ్ని కోల్పోతావు. నీకు దేవుని యొక్క బ్లెస్సింగ్ రావాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుగా వాడిని క్షమించు. క్షమాపణలో చాలా గొప్ప శక్తిని పెట్టాడు, క్షమాపణలో గొప్ప బ్లెస్సింగ్ పెట్టాడు. నువ్వు నీ యొక్క ఫ్రెండ్స్ని కానీ, నీ యొక్క కుటుంబాన్ని కానీ, చాలా వ్యక్తిగత జీవితాలలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి నీవు ఫర్గివ్ చేయటం వల్ల బిహైండ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ వెరీ బిగ్ బ్లెస్సింగ్. సో నీవు గనక ఫర్గివ్ గనక నువ్వు చేయలేకపోతే, యూ కాంట్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్, యువర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నీ కుటుంబం మీద అయి ఉండొచ్చు, నీ యొక్క పర్సనల్గా అయి ఉండొచ్చు, నీ యొక్క అన్నదమ్ముల మీద అయి ఉండొచ్చు, ఇలా నీ కుటుంబం అందరి మీద కూడా అయి ఉండొచ్చు. ఒక్క క్షమాపణ చెప్పటం వల్ల, వాడిని ఫర్గివ్ చేయటం వల్ల, వాడిని నేను క్షమించాను అనటం వల్ల నీవు కోల్పోతున్నది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము. చాలామంది ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే చాలా గొప్ప బ్లెస్సింగ్ దాని వెనక పెట్టి ఉన్నాడు. కొన్ని వచనంలో దేవుని యొక్క రిఫరెన్స్ మనం చూద్దామా? అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44లో దేవుని యొక్క మంచి మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం. నీ పొరుగు వాని ప్రేమించి, అంటే నీ ఎదుటివాడిని ప్రేమించి, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, అంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో? మనతో చెప్తున్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే నువ్వు పరలోకమున్న తండ్రికి నువ్వు కుమారుడుగా, వారసుడిగా అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంట? క్షమాపణ. ఎవరిని? నిన్ను శోధించేవాడిని, నిన్ను హింసించేవాడిని, నిన్ను ఇరకాటంలో పెట్టేవాడిని, నిన్ను నాశనం అయిపోవాలని కోరుకునేవాడి గురించి నువ్వు చేయాల్సింది ఏంటంట? వాడిని ప్రేమించి, వాడికి సత్యము తెలియదు, అందుకని నీవు దగ్గరగా వాడిని తీసుకొని వాడిని ప్రేమించి వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడంటే, ఆ రోజున నువ్వు నా కుమారుడివి, ఆ రోజున నువ్వు నా వారసుడివి అంటున్నాడు. అంటే ఎంత పెద్ద బ్లెస్సింగ్ అండి. దేవుని యొక్క వారసులు అవ్వాలంటే నువ్వు ముందుగా చేయాల్సింది ఏంటంటే, నీ యొక్క శత్రువును క్షమించాలి. నీ శత్రువుతో సన్నిహితంగా వాడు మాట్లాడకపోయినా వాడి గురించి నువ్వు నీకు తెలియని నీ రహస్య ప్రార్థనలో వాడి గురించి ప్రార్థన చేయి. ప్రభువా,
వాడు నన్ను శోధిస్తున్నాడు, నాయనా వాడు తెలియక నాతో చేస్తున్న ఈ తప్పును క్షమించు నాయనా, వాడి యొక్క ఈ యొక్క చేసిన తప్పులను క్షమించి వాడిని బహుగా దీవించు నాయనా, నాకంటే ఇంకా ఎక్కువగా వాడిని దీవించు అన్న మాటకి దేవుడు అంటే నిన్ను బహుగా దీవిస్తానంటున్నాడు. ఇది చేయాలి అని అంటే నీలో ఒకటి అడ్డం వస్తుంది. ఏంటది? అహంభావం, అంటే ప్రైడ్ ఎవరి స్వభావం అండి? అది అపవాది స్వభావం, లూసిఫర్ గడి స్వభావం. అందుకే దేవుడు అంటాడంటే నీలో నుంచి నాకు ఇష్టము లేని ఆ ప్రైడ్ అనే స్వభావం తీసివేసే, అది అపవాది సంబంధి కాబట్టి నీలో ఉండవలసింది నా ప్రేమ ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇది నా స్వభావం, నువ్వు నా వారసుడు అయితే ఈ స్వభావం నీ హృదయంలో ఉండాలి అంటాడు. నీవు ఎప్పుడైతే నా కుమారుడిగా జీవిస్తావో, నేను ఎలా ఆలోచిస్తాను? నేను ప్రేమ కలిగి జీవిస్తాను, దీనత్వం కలిగి జీవిస్తాను, జాలి కలిగి జీవిస్తాను, నేను ఎదుటివాడిని ప్రేమిస్తూనే జీవిస్తాను. కాబట్టి నువ్వు నా కుమారుడిగా ఉన్నప్పుడు నా కుమారుడు వలె నన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు ఎంత మంచి మాట్లాడుతున్నాడండి. అలాగే 46కు రండి. అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల, ఒకవేళ మిమ్మల్ని మీరే మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళనే ప్రేమించిన వారి ఎడల నీకేమి ఫలము కలుగును? ఆల్రెడీ నేను ఒకళ్ళు లవ్ చేస్తున్నారు, నీ ప్రేమను కూడా వాళ్ళకే వ్యక్తం చేసి ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఫలము కలుగును అంటున్నాడు దేవుడు. ఎలాంటి ఫ్రూట్ కలుగును? అలాగే సుంకర్లను అలాగే చేయుచున్నారు కదా. అంటే తెలియని దేవుని వాక్యము అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా, నీవు కూడా అన్ని జనుల వలె ఎందుకుంటావు? వారిలాగే కఠినమైన హృదయం కలిగి ఎందుకు ఉంటావు? నీలో అలాంటి యొక్క చెడు హృదయం ఎందుకు కలిగి ఉంటావు? ఇంకా వారికి దేవుని బిడ్డగా ఉన్నవాడవైనా నీకు ఏంటి తేడా అని దేవుడు అడుగుచున్నాడు. అలాగే మీ సహోదరులు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగే చేయుచున్నారు కదా. చాలా మంది ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే వాడితో నువ్వు మాట్లాడవు కాబట్టి నేను చెప్పను. చూసారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే నేను అతనితో మాట్లాడను, ఆ కుటుంబంతో నాకు సంగత్యం లేదు, ఆ కుటుంబం నాకు కటిఫ్ అయిపోయింది, ఆ కుటుంబం నాకు గొడవ అయింది, నేను అందుకే వారికి ప్రైజ్ లార్డ్ చెప్పను అంటే దేవుడు అంటున్నాడంటే అలా చేసిన ఎడల నీకు అన్ని జనులకి ఇంకా తేడా ఏముంది? ఎందుకనంటే నీలో ప్రేమ లేదు, క్షమాపణ లేదు, ఫర్గివ్ చేసే గుణము లేదు. అది లేకపోతే నీవు కోల్పోతున్నది ఏంటంటే దేవుని యొక్క కృప కలిగిన ఆశీర్వాదము. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను. ఆయన ఆత్మపూర్ణుడుగా ఒక మంచి పవిత్రత కలిగిన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క హృదయమును ధరించుకుని, ఆయన లాంటి హృదయం, ఆయన ఏ విధంగా నీ సిచ్యువేషన్లో ఉంటే ఆలోచిస్తాడు అలాంటి యొక్క హృదయం కలిగే మనం జీవించాలి అంట. అలాంటి యొక్క హృదయం కలిగిన రోజున జీవించిన రోజునే నీవు దేవుని యొక్క వారసుడు అవుతావు. అందుకనే క్షమాపణ అనేది చాలా గొప్ప శక్తి కలిగిన ఒక శక్తి కలిగినదండి. ఎందుకంటే క్షమించిన రోజున దేవుడు అంటాడంటే ఐ విల్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటున్నాడు. నా కుమారుడా, నా సహోదరుడా, నా మాటలను ఆలకింపుము, నా ఆజ్ఞను గైకొనుమన్నాడు. ఆయన ఆజ్ఞ ఏంటంటే నీ శత్రువులను క్షమించమని. నేను శోధించేవాడిని, నిన్ను హింసించేవాడిని నువ్వు క్షమాపణ చేయగలిగిన మనస్సు, హృదయము, దాతృత్వము నీలో కనుక ఉండి ఉన్నట్లే దేవుడు అంటాడంటే ఐ విల్ బ్లెస్ యూ. అలాగే యోహాను సువార్త 13:14 యోహాను సువార్తలో కూడా ఒక మంచి మాటలు ఉంది. యోహాను సువార్త 13:34 అండ్ 35 ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఒక న్యూ కమాండ్మెంట్ ఇస్తున్నాను అంటున్నాడు. ఏంటంట? కొత్త ఆజ్ఞను ఇస్తున్నాడంట. నేను ప్రేమించినట్టే, దేవుడు మిమ్మల్ని ఎలాగ ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒక న్యూ కమాండ్మెంట్ నీకు ఇస్తున్నాను. ఆ కమాండ్మెంట్ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఎలా ఉంటాడంట? నీ శత్రువుని నువ్వు ఏ రోజైతే క్షమించి ప్రేమించిన ఎడల నిన్ను చూసి అన్ని జనులు ఏమనుకుంటారంట? దేవుని యొక్క శిష్యుడు రా వీడు, దేవుని యొక్క కుమారుడు రా. దేవుడు ఎలాగ క్షమించాడు ఈ లోకాన్ని, అలాగే వీడి శత్రువుని క్షమించి వాడితో కలిసి మెలిసి ఈ ఒక రక్త సంబంధికులు కొన్న ఆత్మీకమైన అన్నదమ్ముల వల్ల వాళ్ళు జీవిస్తున్నారా అని అన్ని జనులు తెలుసుకుంటారంట.
అంటే నువ్వు చేసే ఒక క్రియను బట్టి, నువ్వు చేసే ఒక మంచి గుడ్ వర్క్స్ ఆర్ గుడ్ యాక్షన్స్ని బట్టి అన్ని జనులు ఆయన నామాన్ని నువ్వు ఆ రోజు నిజంగా మహిమపరిచినట్లు. అందుకే నా సహోదరి, నా సహోదరుడా, క్షమించండి, క్షమాపణ గుణం కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి, ప్రేమను నీలో పెట్టుకోండి. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించను. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయనను తాను రిక్తినిగా చేసుకున్నాడంటండి. ఆయన తగ్గించుకున్నాడంట. అందుకని బైబిల్లో ఒక మాట ఏమంటాడంటే, తగ్గింపబడిన వాడు హెచ్చింపబడును. చాలామందికి లైఫ్లో ఆ ప్రైడ్ని తీసేయండి, ఆ కోపాన్ని తీసేయండి, ఆ క్రోధంను తీసేయండి, ఆ చెడు ఆలోచనలను తీసేయండి. దేవుని ఆత్మగా మీరు జీవించిన రోజున దేవుడు క్షమాపణ కలిగిన వాడు, క్షమించేవాడు, దయాళత్వం కలిగిన వాడు, కనిక్రమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆ స్వభావం మీలో కూడా ఆయన వారసుడుగా, ఆయన శిష్యుడు అవుతావంట. నీవు ఇలాంటి యొక్క స్వభావం కనుక ఉన్నట్లయితే నువ్వు కూడా నా శిష్యుడివి అంటున్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి శిష్యుడుగా, దేవుని యొక్క కుమారుడిగా జీవించాలంటే దేవుడు అంటాడంటే, ఫస్ట్ నీ శత్రువుని క్షమించు అంటున్నాడు. సో ఈరోజు మనం క్షమించాలంటే మనం క్షమించలేమండి. ఎందుకనంటే నువ్వు జీవిస్తున్నది శరీరంలో, ఒక గర్వం అనే శరీరంలో జీవిస్తున్నావు. నాకేంటి అనే ఒక గర్వం కలిగిన వాడిగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు క్షమించలేవు. కానీ దేవుని యొక్క ఆత్మగా ఒకసారి నువ్వు నూతన సృష్టింపబడిన తరువాత నీలో ఉన్న గర్వము, క్రోధము, అసూయ, చెడుతత్వము, చాడీలు చెప్పటం ఇవన్నీ కూడా నశించిపోయి ఆయన ఆత్మగా అన్నీ నూతనమవుతాయి అంట. నూతనమవటం అంటే ఏంటి? ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి సమస్తము కూడా ఆయనకు వారసుడిగా నీ ద్వారా ఆయన ఎగ్జిక్యూటివ్ చేయాలనుకుంటున్నాడు. నిన్ను కనపరుస్తూ ఆయన ప్రేమను నీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా నువ్వు జీవించాలి అనుకుంటే ఆయన ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ఆయన ఏ విధంగా అయితే క్షమించాడో అలాగే నువ్వు కూడా నీ శత్రువులను నువ్వు క్షమించాల్సిందే. ఆ రోజున దేవుని యొక్క కుమారుడు అవుతావు. అందుకని దేవుడు అంటున్నాడు, నా సహోదరి, సహోదరుడా, దీని వెనక చాలా గొప్ప బ్లెస్సింగ్ ఉన్నది. నువ్వు తగ్గించుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. అందుకనే యేసు ప్రభువు కూడా తను రిక్తునిగా, చిన్నవాడిగా తగ్గించుకున్నాడంటండి. అలా తగ్గించుకున్న తర్వాతే ఆయన ఈ లోకానికి గొప్ప ప్రధాన యాజకుడయ్యాడు, గొప్ప దేవుడైపోయాడు, శక్తిమంతుడయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు, ఈజ్ అ సేవియర్ అయిపోయాడు, ఈజ్ అ మెసెంజర్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన తగ్గించుకుని ఆయనను తను సమర్పించుకున్న రోజున, అలాగే నీవు కూడా తగ్గించుకునే రోజున, నువ్వు తగ్గించుకున్న రోజున నువ్వు కూడా ఈ లోకానికే వెలుగవుతావు. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం నీలో ఉంది కాబట్టి దేవుడు అంటాడంటే, నాలో ఉన్న దైవత్వం ఆ రోజున నీలో కూడా వస్తుంది అంటాడు. క్షమాపణలో ఇంత గొప్ప బ్లెస్సింగ్ ఉందండి. అందుకనే తగ్గింపబడిన వాడు హెచ్చింపబడను. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు నీకు ఇంకా భయం ఏంటి? ఎవడో ఏదో చేస్తాడని, ఎవడో ఏదో ఇబ్బంది పెడుతున్నాడని, ఎవడో నిన్ను తరుముతున్నాడని అనకని ఎందుకు భయపడుతున్నావు? నా సహోదరి, సహోదరుడా, వాడిని క్షమించే. వాడు నీ ఎమ్మట తరమడు, నీ వెనక పరిగెత్తడు. వాడిని క్షమిస్తే దేవుడు వాడెనక పరిగెడతాడు. ఎందుకంటే నీ యుద్ధము నాకు ఇచ్చే అన్నాడు. యుద్ధము యెహోవాదే, నీ తరపున యుద్ధము చేయవాడు యెహోవా తోడుగా ఉండగా నువ్వు వాడిని క్షమించేసి నీవు యేసు మీద లక్ష్యం ఉంచి యేసు వైపు పరిగెత్తు, యేసులో జీవించు, యేసులాగా జీవించు, యేసుతో నడువు, యేసు ప్రభులాగా ఆలోచించు, యేసు ప్రభులాగా వండర్స్ చేయ. ఆయన యొక్క శక్తి కలిగి దేవుని యొక్క ఆత్మగా వండర్స్ చేయలాగా నేను జీవింపజేస్తున్నాడు. కానీ భయపడే ఆత్మగా నేను జీవింపమన్నట్లా. నీకు ఇచ్చినది దాసి ఆత్మను కాదు, దత్తపుత్ర ఆత్మని, శక్తి కలిగిన ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాను. నా సహోదరి, నా సహోదరుడా, నా మాటలు గైకొనము, నా మాటలను ఆలకింపమంటున్నాడు దేవుడు. నీవు ఆయన మాటలకు చెవి ఎగ్గిన రోజున దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని యొక్క స్వార్థికుడిగా చెప్తున్నాను, నీ యొక్క శత్రువుని ముందుగా క్షమించు. వాడి కొరకు నేను శోధించేవాడు, నేను హింసించేవాడైతే వాడి గురించి నువ్వు ప్రార్థన చేయ, వాడి కుటుంబం గురించి ప్రార్థన చేయ. ఆ రోజున దేవుని యొక్క కృప, కాపుదల నీ కుటుంబం మీద ఉంటుంది. నీవు ఆశీర్వదింపబడిన వాడు అవుతావు. దేవుని యొక్క గొప్ప అన్ని ఫ్రూట్స్ నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ తరతరాల జనరేషన్ మీద ఆ యొక్క ఆశీర్వాదం అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దేవుడి మాటలు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో ఇది వెలిగించబడాలని నేను కోరుకుంటూ, దేవుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి ఆయన యొక్క వాక్యము మీకు దీపమై, మీ కుటుంబానికి ఒక వెలుగై, ఆ కుటుంబము దేవుని యొక్క క్రీస్తు పునాది వేసుకుని నిర్మింపబడిన ఒక
క్రీస్తు కలిగిన కుటుంబంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీకు దేవుని యొక్క మాటలు మీలో వెలిగింపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యము ద్వారా ఆయన అనేక మందికి ఈ యొక్క మాటలు వెలిగింపబడే విధంగా ఉండాలని కోరుకుంటూ యేసయ్య ఈ కుటుంబాలను దీవించు నాయన. ఈ వాక్యము ఎవరైతే విని ఎవరైతే మారు మనసు పొందుతున్నారో, రిపెంటెన్స్ చెందుతున్నారో, వారి యొక్క జీవితాన్ని రెస్టోరేషన్ చేసుకుంటున్నారో ఆ కుటుంబాలను దర్శించు నాయన. ఆ కుటుంబాలను దీవించు నాయన. నాయన ఉన్నతముగా అత్యున్నతముగా నాయనా తండ్రి ఆ కుటుంబాలకు ఆశీర్వాదము దొరకబడులాగిన కృపను సహాయంగా ఇచ్చేయమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఆమెన్.